రాష్ట్రాలను చలి వణికిస్తోంది. చలి ప్రభావంతో చాలా ప్రాంతాల్లో బయటకు రావడానికి భయపడుతున్నారు జనం. ఇక చలి తీవ్రతతో పాటు గాలులు కూడా వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఎండ వచ్చిన తర్వాతనే బయటకు వచ్చి తమ పనులు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత మరింతగా పడిపోతున్నా విపరీతంగా చలికి పెరిగిపోతోంది. దీంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు చలిమంటలు వేసుకుంటున్నారు. చాలా చోట్ల పొగమంచు కమ్మేయడంతో రహదారుల్లో మంచుతో ఏం కనిపిస్తోందో కనిపించడం లేదు. దీంతో పగలు కూడా లైట్లు వేసుకొని వెళ్తున్నారు వాహనదారులు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 2-3 రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. గాలులు తూర్పు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపుకి వీస్తున్నాయని తెలిపారు. లోని ఏజెన్సీ ఏరియాల్లో చలి పంజా విసురుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. మిగ్జామ్ తుఫాన్ తర్వాత నుంచి అల్లూరు జిల్లా పాడేరు ప్రజలు చలితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. అక్కడ వాహనదారులు పట్టపగలే వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు చలి కొనసాగుతోంది. ఇక సాయంత్రం 4 గంటల నుంచి చలి స్టార్ట్ అవుతోంది.